సార్ నమస్తే అండి. నమస్తే అండి. మొన్న జరిగిన విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక పాపను ముద్దాడినందుకు రఘురామకృష్ణరాజు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటండి? సిగ్గులేని విగ్గురాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సరే, ఆయన్ని విగ్గురాజు అని అవునరా నేను విగ్గురాజునే అని ఆయన అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన విగ్గురాజు అని పిలవటంలో తప్పలేదని అనుకుంటున్నాను. కానీ అతను ఉన్నటువంటి ఆ శాసనసభ ఉపసభాపతి స్థానానికి మచ్చ తెచ్చే రకంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం. అతను ఒక శాసనసభ ఉపసభాధిపతిని అనేటటువంటి సంగతి మర్చిపోయి వెకిలిగా నవ్వుతూ హే అని నవ్విందని అంటూ ఒక చిన్న పాపని, అంటే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడంటే, ఒరే బాబు, గోదావరి జిల్లాల వాళ్ళకి వెటకారం ఉంటుంది, నేను అటువంటి వెటకారంలో నుంచి వచ్చానని ఎవడు ఇష్టం వచ్చినట్టు ఏ వ్యాఖ్య పడితే ఆ వ్యాఖ్య చేయటం, గోదావరి జిల్లా వాళ్ళకి ఇది అలవాటే అని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయటం, అపహాస్యాన్ని హాస్యంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చెప్పు తీసుకొని కొట్టేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అందున ఒక బాలికను, ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజుకి తెలియదా, ఒక సభలో నన్నపనేని రాజకుమారి, తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి, వీళ్ళందరి సమక్షంలో ఒక పిల్లాడు లేచి నిలబడి చంద్రబాబు నాయుడిని ఏదన్నా అంటే, మీ నాన్నకు మాంసం ముద్ద కూడా దొరకలేదు, నీకు కూడా దొరకదేమో చూసుకో అనేటటువంటి ఒక చిన్న పిల్లోడితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేయించిన రోజు, తిట్టించిన రోజు, అసభ్యకరంగా మాట్లాడించిన రోజు చిన్నపిల్లల్ని వాడుకోవడం, అబ్యూజ్ చేయటం అనేది ఈ సన్నాసులకి, ఈ దుర్మార్గులకి, తెలుగుదేశం ట్రోలర్స్కి ఎందుకు అర్థం కావట్లేదు అనేది మాత్రం ఇప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనే. ఇందులో ఆశ్చర్యమే ఉందిలేండి. వాళ్ళొక మూర్ఖులు, అదొక మూర్ఖుల గుంపు, అదొక దుర్మార్గుల గుంపు. వాళ్ళకి పచ్చ రక్తం ఉన్నటువంటి పచ్చ సైకో బ్యాచ్. వాళ్ళు చేసేటటువంటి ఆ సైకో లక్షణాలన్నీ ఎదుటి వాళ్ళకు ఉన్నాయి అనేటువంటి నమ్మేటటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి, ఇల్లీగల్గా చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి వాళ్ళలో దొంగలు, దుర్మార్గులు, దోపిడీదారులు, బ్లాక్ మార్కెట్ గాళ్ళు, డబుల్ దందాగాళ్ళు, డబుల్ నంబర్ దో నంబర్ దందాగాళ్ళు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇలా ఆనాడు గీతాంజలి అనేటటువంటి అమ్మాయి నాకు ఇల్లు వచ్చింది అన్న ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె చచ్చిపోయేంత వరకు, ఆమె ఆత్మహత్య చేసుకునేంత వరకు వేధించినటువంటి దుర్మార్గులు ఈ తెలుగుదేశం వాళ్ళు. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాను, ఇంగ్లీష్లో నేను చక్కగా మాట్లాడగలను అని అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడినటువంటి బెండపూడికి చెందినటువంటి మేఘనాని కానీ, రిష్మాన్ కానీ, వీళ్ళందరినీ భయంకరంగా ట్రోల్ చేసినటువంటి సైకో మనస్తత్వం వీళ్ళది. వీళ్ళండి నిజమైనటువంటి సైకోలు. ఇటువంటి సైకోలు, సన్నాసులు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు చిన్నపిల్లల మీద పడి ఆ కల్మషం లేనటువంటి ప్రేమను వాళ్ళు ఇంత భయంకరంగా దాన్ని ట్రోల్ చేసేటటువంటి నీచ స్థితిలోకి దిగజారిపోయారంటే వాళ్ళ నీచత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారన్నటువంటి సంగతిని 2027లో రాబోయే జమిలీ ఎన్నికల్లో కానీ, లేకపోతే 2029లో రాబోయే సాధారణ ఎన్నికల్లో కానీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేది మాత్రం వాస్తవం.